రైతుల కోసం ఉద్యమిస్తాం. వర్షాల వల్ల తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో విన్నారు తొర్రూరు గ్రామాల్లో దయాకర్ రావు ఆదివారం పర్యటించి రైతులను పరామర్శించారు. పొలాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పంటలు పండిస్తే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లు కొనకపోవడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వడ్లు కొనుగోలు చేయాలని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పుడున్న తెలంగాణలో ఏదైతే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఉందో వాళ్ళ పాత్ర ఏదైతుందో వాళ్ళు 100% పోషిస్తున్నారు. కానీ మనం తెలంగాణ ప్రజలు కోరుకొని మార్పు రావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఇచ్చిన ఏదైతే 6 గ్యారెంటీలు కానీ హామీలను కానీ పాపం అమాయకంగా నమ్మి ఎన్నుకున్న పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలను పట్టించుకున్నట్టు ఉన్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షానైతే ఉద్యమించడానికి రెడీగా ఉన్నారు. ప్రతి ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళ తరపున వాళ్ళ గలంగా వాళ్ళ గొంతుగానైతే పోరాడుతున్నారు. ఇక్కడ వార్త చూస్తున్నట్టయితే ఇక్కడ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఉన్నారు. ఆయన కూడా ప్రజల తరపున ఉద్యమిస్తాం రెడీగా ఉన్నామని ఆయన కూడా ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించినట్టు ఇంకో వార్త చూడవచ్చు. ఇక్కడ ఇంకొక వార్త చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డిని కలుస్తా, వాళ్ళు ల్యాండ్ గ్యాబర్స్, మా వద్ద అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, 14 ఏళ్ళుగా ట్యాక్స్ కడుతున్నాం, భూ వివాదంపై మల్లారెడ్డి కామెంట్స్. మాజీ మంత్రి మల్లారెడ్డి తన భూమిని కొంతమంది కబ్జా చేశారని ఆరోపిస్తున్న సంగతి తెలిసింది. శనివారం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని సుచిత్రలోని భూమికి సంబంధించి వివాదం నెలకొంది. ల్యాండ్ చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లను మల్లారెడ్డి తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి మరియు అంచులతో కలిసి తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో మల్లారెడ్డిని రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ వివాదంపై మల్లారెడ్డి స్పందించారు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి కలుస్తానని పోలీసులు తమ వ్యతిరేక వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. మే 20న రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరామని, అన్ని విషయాలను వివరిస్తామని అన్నారు. 40 ఏళ్ళుగా ఆ ల్యాండ్కు కాంపౌండ్ వాల్ ఉందని, తాము కొనుగోలు చేసి 14 ఏళ్ళు అవుతుందని చెప్పారు. ల్యాండ్కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ఆక్రమించుకునేందుకు వచ్చిన వారు ల్యాండ్ గ్రాబర్స్ ముఠా అని మండిపడ్డారు. ఆ ముఠాకు 5 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారని, 10 మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో రాత్రికి రాత్రి 100 మంది వచ్చి దౌర్జన్యంగా స్థలంలో ఫెన్సింగ్ వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆ స్థలం కొన్న నాటి నుండి తాము ట్యాక్స్ కడుతున్నామని తెలిపారు. 2011లో తాము రాజకీయాలకు రాలేదని, కావాలని కొంతమంది తమపై వివాదాలు సృష్టిస్తున్నారని అన్నారు. లీగల్గా రమ్మంటే దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మాజీ మంత్రి మల్లారెడ్డి 2011లో అది రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. మల్లారెడ్డి అసలు ఆ రాజకీయాలకే రాలేదు, మాకు రాజకీయాలతో అప్పుడు సంబంధం లేదు, మేము అప్పుడు ఆ టైంలో కబ్జా చేస్తే అప్పుడున్న అధికార పార్టీ ఏదైతే కాంగ్రెస్ ఉందో అది అప్పుడు ఊకుంటుందా అని అయితే ఆయనతో మండిపడ్డట్టు ఇంకొక వార్త ఇక్కడ చూడవచ్చు.